Welcome to Today Telangana News Channel, which has gained popularity among the people of Telangana in a very short time. Headlines first. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు బోగే పద్మ పాల్గొన్నారు. ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా బొంతల సంపత్ కుమార్ను నియమిస్తున్నట్లుగా బోగే పద్మ తెలిపారు. అనంతరం బొంతల సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ బాధ్యత మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. అలాగే ఉద్యమకారులకు 250 గజాల స్థలం, నెలకు 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ఉద్యమ లోకం కోసం, ఉద్యమ అన్నదమ్ముల కోసం, అక్కజెల్లమ్మల కోసం ఉద్యమకారుల జేఎస్ అనేది సంఘం రిజిస్ట్రేషన్ చేసి మరి ఉద్యమకారుల హక్కుల కోసము అల్పెరుగని పోరాటం చేస్తూ ఉన్నా. నేనే కాకుండా మా రాష్ట్ర కమిటీలో కూడా మా అన్నదమ్ములు కూడా అందరం కూడా కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ ఉద్యమకారుల హక్కుల కోసము మరి రాష్ట్రమంతా కూడా ఎక్కడెక్కడ ఉద్యమకారులు ఉన్నారో అక్కడ ఉద్యమకారులందరినీ కూడా బయటికి తీస్తూ వాళ్ళ హక్కులు నెరవేరాలి, ఉద్యమకారుల ఆశయాలు నెరవేరాలి అన్న ఉద్దేశంతో ఇవాళ సంఘం పెట్టి ఈ రాష్ట్రం లోపల అల్పెరుగని పోరాటం చేస్తూ ఉన్న నేను కానీ, నా రాష్ట్ర కమిటీ కానీ, మా అన్నదమ్ములందరూ కూడా ఇవాళ అందులో భాగంగా మరి కమిటీలు వేసుకుంటూ ఉన్నాం. నూతనంగా కొన్ని కమిటీలు, కొంత అధ్యక్షులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం లోపల ఉన్న 33 జిల్లాలలో కూడా జిల్లా అధ్యక్షులను ప్రకటించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా, అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా, ఎందుకంటే అదనంగా కూడా జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తూ మరి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా సంపత్ బొంతల సంపత్ కుమార్ గారిని నియమించడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉద్యమకారులే చేసి బలోపేతం దిశగా అన్నగారు పనిచేయాలి. ఎందుకంటే ఉద్యమకారులు అంటే సెంటిమెంట్తో కూడుకున్న పని కాబట్టి క్రమశిక్షణతోటి పని చేసుకొని ఈ కరీంనగర్ జిల్లా లోపల ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల కమిటీలు వేస్తూ ఉద్యమకారులను బయటికి తీసే పని అన్నగారు పెట్టుకోవాలి. ఉద్యమకారుల హక్కుల కోసం, సాధన కోసం ఎంతటికైనా ముందుకు పోయి పనిచేయాలని అన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ అన్న నియమించాం. వారి మీద నమ్మకం ఉంది. మరి ఉద్యమకారుల కోసం ఈ కరీంనగర్ జిల్లాను బలోపేతం చేస్తాడు. అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా కూడా అక్కడ కూడా ఉద్యమకారులను బయటికి తీయాలని కోరుకుంటున్నా. మేము కూడా రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినాము. ఆ డిమాండ్లు నెరవేర్చేదాకా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే రకంగా అధ్యక్షులను నియమిస్తూ మరి కమిటీలు వేస్తూ ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారుల న్యాయం జరిగేదాకా కూడా మేము పట్టి విడవమండి. కాబట్టి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, నా పేరు బోగే పద్మ, ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. నా పేరు బొంతల సంపత్ కుమారు. మా చింతగుట్ట గ్రామం, శంకరాపట్నం మండలం, కరీంనగర్ జిల్లా. నేను 2001 నుండి తెలంగాణ ఉద్యమం కొరకు ప్రతి ఉద్యమంలో, ప్రతి ప్రోగ్రాంలో ఉద్యమం కొరకు సర్వ ప్రయత్నాలు చేసినాను. నా మీద తెలంగాణ ఉద్యమంలో కేసులు కూడా జరిగినాయి. నాపై నమ్మకంతో స్టేట్ అధ్యక్షురాలు పద్మక్క గారు నాకు జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర కమిటీ నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, అందరికీ కూడా సభ్యులకు పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఏ నమ్మకంతో అయితే స్టేట్ అధ్యక్షురాలు పద్మక్క నాకు పదవి ఇచ్చిందో ఆ నమ్మకం కోల్పోకుండా గౌరవంగా పనిచేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లాలో ఉద్యమకారులకు ఎవరికి ఏం నష్టం జరిగినా కానీ నేను అటెండ్ చేసేందుకు నేను సహకరిస్తాను. ఉద్యమకారుల లక్ష్యం కొరకు నేను నిరంతరం పోరాటం చేస్తాను. నాకు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఇచ్చినందుకు అక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్క ఉద్యమకారునికి కాంగ్రెస్ మ్యానిఫెక్స్లో ఒక్కొక్కరికి ఇంటి స్థలాన్ని 250 గజాలు ఇస్తానన్నారు. తర్వాత నెలసరి వేతనంగా ఎంతో కొంత పింఛని ఇస్తానని ఎలక్షన్ మ్యానిఫెక్స్లో పెట్టిర్రు. దాన్ని తక్షణమే అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నసారి రాష్ట్ర అధ్యక్షురాలు పద్మక్క గారికి నా కృతజ్ఞత, రాష్ట్ర కమిటీకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.